హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఒమేజ్ 20 mg అనే ఈ క్యాప్సూల్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఒమేజ్ 20 mg క్యాప్సూల్స్ మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటాయండి. ముఖ్యంగా ఈ టాబ్లెట్స్ని డాక్టర్లు గ్యాస్ తగ్గడానికి, కడుపులో మంట తగ్గడానికి, అల్సర్ పుండ్లు తగ్గడానికి అయితే రాస్తూ ఉంటారు. ఓకేనా, ఇది మీకు తెలిసిన విషయమే కదా. రైట్. సో ఈరోజు మనము ఈ ఒమేజ్ 20లో ఉండే డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, దాని డోసు, సైడ్ ఎఫెక్ట్స్, డ్రగ్ ఇంటరాక్షన్స్, బెనిఫిట్స్ గురించి మొత్తం మనము పూర్తిగా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్. ఓకే, ఫస్ట్ మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ టాబ్లెట్స్ ని గ్యాస్, కడుపులో మంట అని చెప్పుకున్నాం కదా. అసలు కడుపులో మంట, గ్యాస్ ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి అనేది డిస్కషన్ చేద్దాం. ఓకే, జనరల్ గా మనం ఫుడ్ తింటాం కదా. ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ డైజెషన్ కావాలంటే దానికి కొన్ని రకాల యాసిడ్స్ కావాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ అనేవి కావాలన్నమాట. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని కడుపు లోపల గోడలు అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు యాసిడ్ వచ్చేసి ఆహారం మీద పడి ఆహారాన్ని డైజెషన్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఆహారం తినకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే యాసిడ్ అనేది ఆ లోపల ఉన్న గోడల పైన దాడి చేస్తూ ఉంటుంది. దానికి ఫుడ్ లేదు కదా, డైజెషన్ చేయడానికి ఫుడ్ లేదు కాబట్టి లోపల ఉన్న గోడల మీదే యాసిడ్ పడిపోవడం వల్ల అక్కడ చిన్న చిన్న హోల్స్ పడతాయి అనమాట. ఓకే అండి, హోల్స్ పడిపోతాయి. హోల్స్ ని మనము అల్సర్స్ అంటాం. అంటే లోపల పుండ్లు అవుతాయి అనమాట. అవి వాటిని పెప్టిక్ అల్సర్స్ అంటూ ఉంటారు. ఈ పుండ్ల పైన కారము, మసాలాలు మళ్ళీ యాసిడ్ పడ్డప్పుడు అది విపరీతంగా మండుతూ ఉంటుంది. అది గాయం అయిపోతుంది, తగ్గదు, ఇంకా ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటుంది, పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనకు గ్యాస్ పెయిన్ వస్తూ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, విపరీతమైన నొప్పి, మంట, బాధ ఉంటుంది అనమాట. అలాగే కొన్ని సార్లు ఇండైజెషన్ అనమాట. ఫుడ్ ఏదైనా డైజెషన్ కాలేదనుకోండి, డైజెషన్ కాకపోతే గ్యాస్ ఉత్పత్తి అవుతుంది, పొట్టబిపోతుంది. ఆ గ్యాస్ అనేది ఇట్లా పైకి ఎగబాకుతూ ఉంటుంది. గ్యాస్ పైకి వచ్చేటప్పుడు అందులో ఉన్న యాసిడ్ కూడా ఆ గ్యాస్ తో పాటు పైకి రావడం వల్ల ఇక్కడంతా మంట మండుతూ ఉంటుంది. ఓకేనండి, విపరీతమైన బాధ ఉంటుంది అనమాట. ఇటువంటి కండిషన్స్ అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు మనకు ఈ యొక్క ఒమేజ్ 20 mg క్యాప్సూల్స్ రాస్తూ ఉంటాడు. ఒమేజ్ అంటే ఒమేజ్ లో మనకు ఉండే డ్రగ్ వచ్చేసి ఒమిప్రజోల్. ఈ ఒమిప్రజోల్ అనేది ఒక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్, బెంజిమిడజోల్ డెరివేటివ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనండి, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్, బెంజిమిడజోల్ డెరివేటివ్ అనమాట. ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే ముఖ్యంగా మనం ముందు చెప్పుకున్నాము, ఎక్కువగా యాసిడ్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల లోపల దాని వల్లనే ఆ పుండ్లు తయారవుతున్నాయి, అల్సర్ పుండ్లు తయారవుతాయని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క ఓంప్రిగల్ చేస్తుందంటే ఆ యొక్క యాసిడ్ ప్రొడక్షన్ ని స్టాప్ చేస్తుంది అనమాట. ఓకేనండి, ఎక్కువగా యాసిడ్ ప్రొడక్షన్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. స్టాప్ చేయడం వల్ల హెచ్సిఎల్ యాసిడ్ ప్రొడక్షన్ అవ్వదు. ప్రొడక్షన్ కాకపోయేసరికి ప్రొడక్షన్ అవ్వకుంటే హెచ్సిఎల్ యాసిడ్ పుల్ల మీద పడదు, అల్సర్ పుల్ల మీద పడదు, మంట రాదు కదా. సో అట్లా మనకు కడుపులో మంట తగ్గుతూ ఉంటుంది, గ్యాస్ తగ్గిపోతూ ఉంటుంది, ఇండక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, హాయిగా ఉంటుంది అనమాట. ఓకేనండి, అట్లా మనకు సహాయపడుతూ ఉంటుంది. అలాగే ఆ పుండ్లు కూడా తగ్గిపోతూ ఉంటాయి మెల్లిమెల్లిగా ఈ టాబ్లెట్ వాడడం వల్ల. అది దీనికి బెనిఫిట్ అనమాట. అలాగే మీరు గమనించినట్లయితే కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా ముందు గ్యాస్ మెడిసిన్ వేసుకొని చెప్తుంటారు డాక్టర్లు. కరెక్ట్. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు కూడా ఈ గ్యాస్ టాబ్లెట్ వేసుకొని చెప్తుంటారు. ఎందుకు అంటే మనం ముందే చెప్పుకున్నాం, యాసిడ్ రిలీజ్ అవుతుంది చెప్పుకున్నాం కదా. హెచ్సిఎల్ యాసిడ్ కనుక పెయిన్ కిల్లర్ తోని కానీ యాంటీబయాటిక్ తోని రియాక్షన్ జరిపితే ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకని హెచ్సిఎల్ యాసిడ్ అనేది రావద్దు. హెచ్సిఎల్ యాసిడ్ రాకుండా ఉండడానికి ఫస్ట్ ఒమిప్రజోల్ వేసుకోవాలి. ఒమిప్రజోల్ వేసుకుంటే హెచ్సిఎల్ యాసిడ్ అనేది ప్రొడక్షన్ అవ్వదు, అది ఆగిపోతుంది. తర్వాత మనం యాంటీబయాటిక్ వేసుకున్నా, ఇంకొక పెయిన్ కిల్లర్ వేసుకున్నా సరే దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అట్లా ఉంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఈ ఒమిప్రజోల్ మనం చూసుకుంటే కనుక 20 mg, 40 mg, 80 mg అట్లా డిఫరెంట్ డోసెస్ ఉంటాయండి. ఒక 120 mg డోస్ అనేది మించకూడదు ఒక డేలో. ఓకేనా, జనరల్ గా ఏదైనా సరే ఒమిప్రజోల్ 20 mg, 40 mg కానీ పొద్దున ఒకసారి తినక ముందు వేసుకొని చెప్తూ ఉంటారు. ఓకేనండి, లేదా నైట్ కూడా కొన్నిసార్లు నైట్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. 2 times వేసుకొని చెప్తుంటారు, లేదా 1 time వేసుకొని చెప్తూ ఉంటారు. మొత్తానికి ఏంటంటే ఒక 120 mg కన్నా డోస్ అనేది మించకుండా చూసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. రైట్. అలాగే కొంతమంది డాక్టర్లు 4 weeks రాస్తూ ఉంటారు, 8 weeks రాస్తూ ఉంటారు. ఓకేనండి, లేకపోతే 3 months రాస్తుంటారు, 4 months రాస్తుంటారు. కొంతమందికి అయితే ఇంకా వాళ్ళకు సివియర్ గా డిసీజ్ ఉన్నప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ కూడా వాడమని చెప్తూ ఉంటారు. అట్లా కూడా కొన్ని సార్లు ఉంటుంది. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక మరి సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? స్టమక్ పెయిన్, డిజినెస్, హెడేక్, నాజియా అలాంటి కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి. అవి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే కనుక డ్రగ్ ఇంట్రాక్షన్స్. డ్రగ్ ఇంట్రాక్షన్ ఏంటంటే ఈ ఒమిప్రజోల్ వేసుకుంటున్నప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్ అనమాట. వార్ఫారిన్, డయాజిపమ్, ఫెనిటైన్ ఇట్లాంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. వీటికి ఆ ఒమిప్రజోల్ పడదనమాట. కొన్నిసార్లు చూసుకోవాలి, డ్రగ్ ఇంట్రాక్షన్ అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మెడిసిన్ వేసుకునే ముందు ఈ మెడిసిన్స్ గురించి డాక్టర్ చెప్పిన తర్వాతనే మీరు ఆ మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే లేకుంటే డ్రగ్ ఇంట్రాక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదనమాట డ్రగ్ ఇంట్రాక్షన్స్. ఇక బెనిఫిట్స్ వచ్చేసిందంటే బెనిఫిట్స్ విషయానికి వస్తే ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది, గ్యాస్ తగ్గుతుంది, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ పోతాయి, బ్లోటింగ్ తగ్గుతూ ఉంటుంది. ఓకేనండి, పెప్టిక్ అల్సర్స్ ఉన్నాయి కదా, కడుపులో పుండ్లు అయినాయి కదా, పుండ్లు తగ్గుతూ ఉంటాయి. అట్లా మనకు సహాయపడుతూ ఉంటుంది అనమాట. అది బెనిఫిట్స్.
ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ టాపిక్ అయితే. ఈ టాపిక్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. రైట్. థాంక్ యూ ఫ్రెండ్స్.